जय भीम, जय जय जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार जोहार महात्मा फूले, जोहार 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 साहू महाराज, जोहार 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 పెరియార్, जोहार 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 మహనీయులకు, जोहार जोहार కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను, కొనసాగిద్దాం పోరాడదాం రామకృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు, పోరాడదాం పోరాడదాం రామకృష్ణపై దాడి చేసిన గాబు శివ, గాబు రాజు, గాబు స్వాములను అరెస్ట్ చేసే వరకు, పోరాడదాం పోరాడదాం చట్టాన్ని సరిగా అమలు చేసే వరకు, పోరాడదాం పోరాడదాం ఆంధ్రప్రదేశ్ లో కింది కులాలపై జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం ఆంధ్రప్రదేశ్ లో బీసీ కులాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం ఆంధ్రప్రదేశ్ లో దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం ఆంధ్రప్రదేశ్ లో పేదలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడదాం పోరాడదాం బాధితులకు న్యాయం జరిగేదాకా, పోరాడదాం పోరాడదాం రామకృష్ణ కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాడదాం పోరాడదాం. గ్రామంలో మనం ఉన్నాము. ఈ కత్తిపూడి గ్రామంలో ఎం రామకృష్ణ, ముత్తంగి రామకృష్ణ అనేటటువంటి ఆ రామకృష్ణ మీద డిసెంబర్ 31, జనవరి 1 ఈ మధ్యరాత్రి అంటే ఉదయం తెల్లవారుజామున ఒక విధంగా చెప్పాలంటే 12 గంటలు ఆ ప్రాంతంలో కాపు కులానికి చెందినటువంటి ప్రధానంగా గాబు శివ అంటే డాన్ శివ అని అలియాస్ డాన్ శివ, తర్వాత వాళ్ళ అనుచరులు గాబు రాజు, గాబు స్వామి దాదాపు 5-6 మంది కలిసి ఆయన మీద విచక్షణ రహితంగా దాడి చేశారు. ఆ దాడిలో రామకృష్ణ గారు తీవ్రంగా గాయపడి దాదాపు వారం రోజులు ఆయన ఆసుపత్రిలో, ప్రభుత్వ ఆసుపత్రి తునిలో చికిత్స పొందడం జరిగింది. దాదాపు 2-3 నెలల వరకు కూడా ఆయన పని చేసుకోలేనటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాడు. ఈ విషయంలో మేము కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిగా ఈరోజు చాలా విషయాలను తెలుసుకోవాలని, ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని రావడం జరిగింది. అంతకు ముందే ఇక్కడ మా మిత్రుడు కోనాల లాజరు, ఇక్కడ ఆర్పిఐ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బొజ్జ తారకము, తర్వాత పూలే అంబేద్కర్ దళిత బహుజన సంఘాల్లో, ప్రజా సంఘాల్లో కార్యకర్తగా పనిచేస్తా ఉన్నాడు. ఇక్కడ రామ్మోహన్ గారు బాంసెప్ నాయకులుగా ఉన్నారు. తర్వాత మా కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలు గన్నారపు సరోజన గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరపాగు గోవింద్ గారు, మా రాష్ట్ర కమిటీ సభ్యులు బండారి మల్లేషు, యు రామచంద్రయ్య, యు మధు, తర్వాత ఇక్కడ మన రామకృష్ణ గారి తండ్రి పేర రాజు ఉన్నారు. ఇక్కడ వాళ్ళ మదరు అప్పలకొండ గారు ఉన్నారు. తర్వాత రామకృష్ణ గారి భార్య దేవి ఉన్నారు. ఆ రోజు ఏం జరిగింది అని మనము చూసినప్పుడు ఏదైనా సరే ఈ బీసీ కులాలు ఒక విధంగా చెప్పాలంటే వృత్తి కులాలు, పని చేసుకుని బతికేటటువంటి అణగారిన కులాలు, తర్వాత కింద ఉన్నటువంటి దళిత కులాలు, అంటరాని కులాలు, తర్వాత తెగలు, ఎస్టీ అంటే తెగలు, ఎస్టీలు, ఎస్సీలు, తర్వాత బీసీలు, మైనార్టీలు, పేదలు, వీళ్ళంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలంతా కూడా ఈ దేశంలో 85% ఉన్నారు. శ్రమ చేసుకుని బతికేటటువంటి జీవులు. అయితే ఈ శ్రమ చేసుకుని అప్పుడప్పుడు వాళ్ళ ఆనందం కోసము ఫంక్షన్లు చేసుకోవడం గాని, పండుగలు చేసుకోవడం గాని, ఊరేగింపులు తీయడం గాని, సంతోషంగా ఆనందంగా గడపడం గాని చేస్తా ఉంటారు. అట్లా న్యూ ఇయర్ పండుగ రోజు కూడా ఆ పిల్లలు ఇలా చిన్నాయన కొడుకు అయినటువంటి ఎం సతీష్ తర్వాత వాళ్ళ మిత్రులంతా ఒక 7-8-10 మంది అంతా కూడా ఆ న్యూ ఇయర్ పండుగ సందర్భంగా వాళ్ళంతా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సెలబ్రేట్ చేసుకుని ఆయన మిత్రుడు అన్నటువంటి ఒక కాపు మిత్రుడిని కాపు ఆ ఏరియాలో దింపడానికి ఆయనకు బండి లేకపోవడం ద్వారా వెళ్ళాడు. వెళ్ళినటువంటి ఆయనను అక్కడున్నటువంటి గాబు శివ, మరి మా ఏరియాకు, మా కాపు కులానికి సంబంధించిన ప్రాంతానికి ఏరియాకు నువ్వు వచ్చావేంది, మా అమ్మాయిలకు నువ్వు బీటు కొట్టడానికి వచ్చావా అని చెప్పి ఆ అర్ధరాత్రి తాగిన మైకంలో లేదా కుల అహంకారంతో తిట్టడము, దౌర్జన్యం చేయడానికి ప్రయత్నిస్తే ఆ దౌర్జన్యం నుంచి, వాళ్ళ దాడి నుంచి వీళ్ళిద్దరు కూడా, ఆ కాపుకుల యువకుడు తర్వాత ఈ సతీష్ ఇద్దరు కూడా పారిపోయి, ఆయన దాడి నుంచి పారిపోయి దాదాపు 7 కిలోమీటర్లు తమ్మాయిపేట వరకు రావడం జరిగింది. అయితే ఆయన వెంబడించాడు, బుల్లెట్ బండి మీద వెంబడిస్తే ఆయన నుంచి తప్పించుకోవడానికి సతీష్ వీళ్ళంతా కూడా కనబడకుండా పోతే అక్కడనే ఉన్నటువంటి, అక్కడ షాప్ ఉన్నటువంటి ఎం సతీష్ నిద్రపోయి ఉన్నాడు. మరి ఏదో అల్లరి జరుగుతుంది, గొడవ జరుగుతుందనే అంటే పడుకున్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి చూస్తే గాబు శివ, ఆయన అలియాస్ డాన్ శివ అక్కడ ఉంటే
ఏమైంది అని ఆయన అడిగి కూర్చోండి, ఏం జరిగింది, ఎందుకు ఈ గాబరా, ఎందుకు నీ చొక్కా జరిగింది, నీకేం జరిగింది అని ఆయన చాలా మర్యాదగా గౌరవంగా, మనోడే కదా మన గ్రామస్తుడు, లేకపోతే వాళ్ళంతా ఒకే పార్టీలో కలిసి పనిచేసేటటువంటి సహచర కార్యకర్తలుగా ఉన్నారు కాబట్టి క్షేమ సమాచారాలు అడిగి మరీ గౌరవంగా కూర్చోబెట్టిన దాన్ని లెక్క చేయకుండా దాన్ని రివర్స్ గా నన్ను వీడికి తీసుకొచ్చి మీరు దాడి చేయడానికి లేదా కుట్ర పన్నుతున్నారని చెప్పి ఫోన్లో చాలా మందిని పిలిపించి దాదాపు అక్కడ ఎవరు మళ్ళీ గాబు రాజు, గాబు స్వామి, ఈ ప్రధానంగా గాబు శివ, ఈ ముగ్గురు, వీళ్ళతో పాటు ఇంకా మనకు ఆ ఎఫ్ఐఆర్ లో వీళ్ళ ముగ్గురు పేర్లే A1 గా గాబు శివ, A2 గా గాబు రాజు, A3 గా గాబు స్వామి, ఈ ముగ్గురు పేర్లే ఉన్నాయి. ఇంకా 5-6 మంది కలిసి అక్కడనే ఆయనను విపరీతంగా కొట్టి కింద పడేసి తొక్కి ఒక విధంగా మోషను తర్వాత మూత్రం అంటే మూత్రము దొడ్డికి ఒకే దగ్గర అయ్యేటట్టుగా విపరీతంగా మరి విచిత్ర హింసలు పెట్టి ఆయన చనిపోయిండు అని వదిలేసిపోవడం అనేది జరిగింది. వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, చాలా మంది 100 మంది ఈ గొల్ల కుల అంటే యాదవ్ కులానికి సంబంధించిన వాళ్ళంతా కూడా, బాధిత కులానికి సంబంధించిన వాళ్ళంతా కూడా మరి ప్రశ్నించడం జరిగితే ఈ గ్రామానికి సంబంధించినటువంటి టీడీపీ నాయకుడు వెన్న శివ అనేటటువంటి ప్రధాన నాయకుడు, ఈ పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి వార్పుల సత్యప్రభ, ఆమె ప్రధాన అనుచరుడు అయినటువంటి పత్తిపూడి గ్రామానికి సంబంధించిన వెన్న శివ మరి ఎటువైపు ఉండాలి? ఒకవేళ ఇక్కడ దాడి జరిగింది, దౌర్జన్యం జరిగింది, దాడి చేసిన వాళ్ళు తమ టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే, దాడికి గురైన వాళ్ళు, బాధపడుతున్న వాళ్ళు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలే. తప్పెవరిది, ఒప్పెవరిది, న్యాయం ఎవరి వైపు ఉంది, అన్యాయం ఎవరికి జరిగింది అనే విచక్షణను ఆయన పాటించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని గమనంలో తీసుకుని మరి ఎవరికి అన్యాయం జరిగిందని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రామకృష్ణ 25 ఏళ్లుగా టీడీపీ పార్టీలో పనిచేస్తున్నప్పుడు రామకృష్ణ బాధితునిగా మారి ఈరోజు తుని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఆయనను వచ్చి పరామర్శించి వివరాలు అడగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆయన ఎటువైపు తీసుకున్నాడు? నిందితుని వైపు తీసుకున్నాడు. నిందితుని వైపు ఎవరైతే దాడి చేశారో, ఎవరైతే దౌర్జన్యం చేశారో, విచక్షణారహితంగా సతీష్ ను చిత్ర హింసల పాలు చేసి ఒక విధంగా నిర్జీవంగా కింద పడేసిపోయాడో ఆయన వైపు తీసుకుని ఆయనను రక్షించడానికి తన ఇంట్లో పెట్టుకుని మరి పోలీసులు అడిగినా కూడా ఉదయం తీసుకొస్తా అని చెప్పడం అంటే ఈ రోజు నిందితులను కాపాడడానికి కుల అహంకారం అంటే కాపు కులము అనేది ఈ రోజు అధికారంలో ఉందని, టీడీపీ అధికారంలో ఉందని, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, మమ్మల్ని ఎవరు ప్రశ్నిస్తారు, మమ్మల్ని ఎవరేం చేస్తారు అని చెప్పి పోలీసులను తన ఆధీనంలో తీసుకుని పోలీసులను కూడా కంట్రోల్ చేసి ఒక విధంగా అధికారము, చట్టము, ప్రభుత్వము దేనికోసం ఉండాలి? బాధితుల వైపు లేదా బలహీనుల వైపు లేదా ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయం ఎవరికైతే జరిగినప్పుడు వాళ్ళ వైపు ఉండి న్యాయం కోసము పనిచేయాలి. చట్టాన్ని ఉపయోగించి నిందితులను శిక్షించాలి. నిందితులపై నేర నమోదు చేసి విచారణ జరిపి సరి అయినటువంటి నేర నిరూపణ పత్రాన్ని వేయవలసినటువంటి పోలీస్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గాని, తొండిపూడి సంబంధించినటువంటి ఎస్ఐ గాని, తర్వాత తునికి సంబంధించిన సిఐ గాని, ప్రతిపాడుకు సంబంధించినటువంటి డిఎస్పీ గాని లేదా కాకినాడకు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీ గాని, మొత్తం ఈ పోలీస్ అధికారులంతా కూడా మరి బాధిత సమూహానికి, బాధితునికి అండగా న్యాయాన్ని వాళ్లకు అందించడము, చట్టాన్ని సరిగా అమలు చేయడం అనేది జరగవలసిన ఉండే. కానీ వాళ్ళు అట్లా చేయకుండా అధికారంలో కాపు కులం ఉందని, అధికారంలో జనసేన పార్టీ ఉందని, అధికారంలో టీడీపీ పార్టీ ఉందని, అధికారంలో బీజేపీ పార్టీ ఉందని, ఆ బీజేపీ పార్టీకి అధిపతులు ఎవరో, ఆ బీజేపీ పార్టీకి నాయకులు ఎవరో, టీడీపీ పార్టీకి నాయకులు ఎవరో, జనసేన పార్టీకి నాయకులు ఎవరో, వాళ్ళంతా కూడా కాపు, కమ్మ, రెడ్డి, ఇటువంటి కులాలకు, చౌదరి, నాయుడు, ఇటువంటి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ వైపున ఈరోజు పోలీస్ అధికారులు ఉండడము అంటే మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడమే కాకుండా చట్టాన్ని తుంగలో దొక్కడము, న్యాయాన్ని కాపాడకపోవడము, బాధితులకు రక్షణగా ఉండాల్సినటువంటి రక్షకపట నిలయాలు ఈరోజు భక్షకపట నిలయాలుగా ఎందుకు మారుతున్నాయి? ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు కూటమి ప్రభుత్వము రాకంటే ముందు చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి
బీసీల మీద దాడులు జరుగుతున్నాయి, అణగారిన కులాల మీద దాడులు జరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీల మీద ఏ విధంగా దాడులు జరిగితే ఎస్సీ ఎస్టీ చట్టం ఎంత బలంగా ఉన్నదో ఆ విధంగా బీసీ రక్షణ చట్టం ఒకటి తీసుకురావాలని చెప్పి అట్లా తీసుకురావడానికి మా ప్రభుత్వము అధికారంలో మా పార్టీ వస్తే తప్పకుండా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంటే బీసీల మీద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అఘాయిత్యాలు పెరిగిపోతా ఉన్నాయి, అత్యాచారాలు పెరిగిపోతా ఉన్నాయి, దారుణాలు పెరిగిపోతా ఉన్నాయి, దౌర్జన్యాలు పెరుగుతా ఉన్నాయి. మరి ఈ రోజు కేవలము ఎప్పుడు మాట్లాడినా గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని మాట్లాడుతా ఉన్నాడు. మరి ఎక్కడుంది నీ బీసీ రక్షణ చట్టం? ఇక్కడ బీసీ కులానికి సంబంధించిన యాదవ కులము ఈరోజు యాదవ కులానికి సంబంధించిన ఓట్లతోన మీ ప్రభుత్వంలో మీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లం శ్రీనివాసరాజు యాదవ్ గారు ఈరోజు బీసీ యాదవ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక్కడ యనమాల రామకృష్ణుడు సీనియర్ మంత్రి, తర్వాత మాజీ శాసనసభ స్పీకరు, తర్వాత తుని నియోజకవర్గ ఎమ్మెల్యే దివ్య గారు ఉన్నారు. ఇట్లా చాలా మంది యాదవ కులానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళ ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రధాన సంఖ్య కలిగినటువంటి మెజార్టీ సభ్యులున్నటువంటి యాదవ కులానికి సంబంధించిన వ్యక్తి మీద దాడి జరిగితేనే మీరు న్యాయం చేయకపోతే ఈరోజు బలహీనులు, ఓట్లు లేనటువంటి వాళ్ళు, సంఖ్య లేనటువంటి వాళ్ళు, లేదా వాళ్ళు బలం లేనటువంటి వాళ్ళు కులాల మీద అంటే చాలా పిడికడి మంది, చాలా వందల లేదా వందల సంఖ్యలో ఉన్నటువంటి కులాల మీద దాడి జరిగితే ఒక ముఖ్యమంత్రిగా లేదా ఒక ఉప ముఖ్యమంత్రిగా లేదా ఒక మంత్రులుగా మీరు ఏం చేస్తారు? ఈరోజు యనమాల రామకృష్ణుడు లాంటి వ్యక్తి ఈరోజు సీనియర్ టీడీపీ నాయకులు, సీనియర్ మంత్రి, శాసనసభ స్పీకరు, మరి మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పేరు పొందినటువంటి అంటే యనమాల రామకృష్ణుడు అంటే అందరికీ సుపరిచితమైనటువంటి పేరు. మరి ఆ సుపరిచితమైనటువంటి పేరు ఎవరికి ఉపయోగపడుతున్నది అంటే ఈరోజు చంద్రబాబు నాయుడికి ఈ అధికారాన్ని కట్టబెట్టి, పవన్ కళ్యాణ్ కు అధికారాన్ని కట్టబెట్టి కాపు కులానికో, కమ్మ కులానికో, రెడ్డి కులానికో, నాయుడు కులానికో అధికారాన్ని కట్టబెట్టడానికే ఈ కులస్తులనంతా తీసుకుపోయి బానిసలుగా ఊడిగం చేయించడం తప్పితే ఈరోజు యనమాల రామకృష్ణుడు తన కులానికి సంబంధించిన, తన ప్రజలకు సంబంధించిన, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలకు సంబంధించినటువంటి బాధితులుగా మారుతున్నటువంటి బలహీనులుగా ఉన్నటువంటి ప్రజల వైపు నిలబడి గొంతెత్తడం పోయి ఈరోజు వాళ్లకు దాసోహం అయిపోయి వీళ్లను తాకట్టుగా బానిసలుగా మార్చడానికి ఉపయోగపడితే సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ రోజు అణగారిన కులాల నుండి, దళిత బీసీ కులాల నుండి, మైనార్టీ కులాల నుండి, ఎస్టీల నుండి ఎమ్మెల్యేలుగా ఎదిగినటువంటి వాళ్ళు, మంత్రులుగా వెళ్ళినటువంటి వాళ్ళు, ఎంపీలుగా మారినటువంటి వాళ్ళు, మీ కులాల ప్రజలకు సంబంధించినటువంటి రక్షణ ఎక్కడ పోతున్నది? వాళ్ళు ఏమైపోతున్నారు? బాధిత సమూహాలుగా మారిపోతున్నారు. మరి ఓట్లు మావి, సీట్లు మీవా అంటే 85% ఉన్నటువంటి ప్రజల యొక్క ఓట్లను మీరు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజల మీద దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అఘాయిత్యాలు చేసి మీ అధికారాన్ని పదిలపరుచుకుని, మీ కుల అహంకారాన్ని పెంపొందింపజేసుకుని, సంపదను పెంపొందింపజేసుకుని భూముల మీద అధికారం, మైనింగ్, ఇసుక మైనింగ్ గాని లేదా వివిధ రకాల మైనింగ్ల మీద అధికారం, పరిశ్రమల మీద అధికారం, అన్నిటి మీద మీరు అధికారం చెలాయిస్తూ ఈ శ్రామిక ప్రజలపైన, వృత్తి కులాల ప్రజలపైన, అణగారిన కులాల ప్రజలపైన, దళిత బీసీ వర్గాలపైన ఈరోజు పెత్తనం చెలాయిస్తూ వాళ్ళ సంపదనంతా దోచుకుంటూ, వాళ్ళ శ్రమను దోచుకుంటూ హత్యలు, అత్యాచారం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. మేము కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము అఖిల భారత కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిగా పనిచేస్తున్నాము. గత 30 సంవత్సరాలుగా తెలుగు ప్రాంతాలలో మేము పనిచేశాము. దళితుల మీద దాడులు కారంచేడు గాని, చుండూరు గాని, వేంపెంట గాని, ఈ లక్ష్మీపేట గాని, పుట్టిలంక గాని చాలా చోట్ల దాడులు జరిగాయి. మొన్నటికి మొన్న ఇక్కడ రాజమండ్రి పక్కన మునికూడల్లో వరప్రసాద్ ను గుండు గుయించి చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరి అధికారంలోకి వస్తే వాళ్ళు పెత్తనం చెలాయించి దాడులు, దౌర్జన్యాలు, దారుణాలు చేసేటటువంటి పరిస్థితులు కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని ఒక దళిత ఉద్యమంగా, సామాజిక ఉద్యమంగా, ప్రజాస్వామ్య ఉద్యమంగా ఈ దళిత బీసీలను, ఎస్సీ ఎస్టీలను, మైనార్టీ పేదలనంతా కూడా ఐక్యం చేసి
ఈ అగ్రకుల పెత్తనానికి వ్యతిరేకంగా, ఆధిపత్యానికి వ్యతిరేకంగా, అధికార దాసోహానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాము. మరి మీరు ఈ దౌర్జన్యాలు, దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటూ సహించేది లేదు. ఖచ్చితంగా దళితులను, బీసీలను, ఎస్సీ ఎస్టీలను, పేదలను, మైనార్టీలనంతా కూడా ఏకం చేసి తప్పకుండా కేవలము అధికారము మా యొక్క గుత్త సొత్తు, మా యొక్క మేము అధికారానికి పెట్టి పుట్టినము, అధికారము అనేది మా సొత్తే, అది కూడా మా సంపదలాగా మీరు భావిస్తున్నారేమో, మీరు ఓట్లు సీట్లు మావే అని మీరు అనుకుంటున్నారేమో. కానీ ప్రజలంతా కూడా, పేదలంతా కూడా ఈరోజు ఈ రాజ్యాధికారం సంబంధించినటువంటి ఓట్లేసే యంత్రాలుగానే కాకుండా రాజకీయ అధికారంలోకి, రాజ్యాధికారంలోకి రావడానికి కూడా పోరాటం చేయడానికి మా ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఈరోజు కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిగా మేము ఆంధ్రప్రదేశ్లో కూడా దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయి అనేటటువంటి విషయాన్ని మేము గమనంలో ఉంచుకుని చాలా చోట్ల మేము రావడానికి అక్కడ రాయలసీమ మదనపల్లికి సంబంధించి బి కొత్తకోట జడ్జి రామకృష్ణ పైన కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ కలిసి దాడులు చేస్తే కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి వెళ్లి ఆయనకు జామీన్ ఇచ్చి మరి ఆయనను ఒక జైల్లో, కడప జైల్లో ఉంచి మొద్దు సీనులాగా చంపాలని ప్రయత్నం చేస్తే కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి వెళ్లి ఆయనకు రక్షణగా ఉండి ఆయన వైపు నిలబడి పోరాటం చేయడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి చోట కూడా మేము రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దళిత, అణగారిన బీసీ కులాలను, పేదలనంతా కూడా ఐక్యం చేసి ఒక సంఘటిత పోరాటాన్ని కూడా నిర్మాణం చేయాలనే ప్రయత్నం జరుగుతా ఉన్నది. కాబట్టి మేము ఈ సందర్భంగా బాధిత కుటుంబమైనటువంటి రామకృష్ణ కుటుంబం ఏదైతే రామకృష్ణ బాధితునిగా మార్చారో, కాబట్టి ఆ బాధితుల కుటుంబం బాధితుల వైపు నిలబడి న్యాయం జరిగే వరకు కూడా ఈ సందర్భంగా, ఈ ప్రెస్ మీట్ సందర్భంగా కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కు మీరందరూ కూడా ఈ ప్రభుత్వాలు పోతాయి వస్తాయి, ఎవరు ఆ కులము ఈ కులం అని కాకుండా మీరు రాజ్యాంగాన్ని కాపాడండి, చట్టాన్ని కాపాడండి, న్యాయమును కాపాడండి, అన్యాయం జరిగినటువంటి వాళ్లకు న్యాయం చేయండి, బాధితులకు న్యాయం చేయండి, బాధితులకు భరోసాగా రక్షణ కపట నిలయాలు పోలీస్ స్టేషన్లు ఉంచండి తప్పితే పోలీస్ స్టేషన్లకు కూడా రౌడీలు, గూండాలు లేదా ఆధిపత్య కులవాదులకు లేదా వాళ్ళు ఏం చెప్తే అది చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అనేది చేయకండి. రాజ్యాంగాన్ని ఈరోజు అంబేద్కర్ తర్వాత ఒక చాలా కష్టపడి ఒక రాజ్యాంగాన్ని నిర్మాతగా దాన్ని ఎన్నో వివిధ ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి మెరుగైనటువంటి చట్టాలనంతా భారత రాజ్యాంగంగా మలిచి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక 75 సంవత్సరాల స్వతంత్రంలో మరి రాజ్యాంగ పరిరక్షణ చేయమని చెప్పి ఆయన కోరడం, తర్వాత ఆ రాజ్యాంగం ఒకవేళ అమలు కాకపోతే ఈ రాజ్యాంగాన్ని ఎవరు అమలు చేయలేకపోతున్నారు, మరి అమలు చేసే వాళ్ళ వైఫల్యం ఉందా, రాజ్యాంగం యొక్క వైఫల్యం ఉందా అని అప్పుడే కేఆర్ నారాయణన్ లాంటి రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి, దివంగత రాష్ట్రపతి ప్రశ్నించడం జరిగింది. ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడము, చట్టాలను అమలు చేయమని మనము చట్టాల కోసం పోరాటము, చట్టాలను అమలు చేయడానికి కూడా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి మన మీద వచ్చింది. అయినప్పటికీ మనమేమి భయపడాల్సినటువంటి అవసరం లేదు, బెదిరిపోవాల్సినటువంటి అవసరం లేదు. మనమంతా కూడా మెజార్టీ ప్రజలుగా ఉన్నాం కాబట్టి ధైర్యము, ఆత్మవిశ్వాసంతో మన ప్రజలనంతా ఏకం చేసి వాళ్ళ మెదళ్లలో ఉన్నటువంటి ఈ బానిస భావజాలాన్ని తొలగించి ఆధిపత్య కులాలకు బానిసత్వం చేసేటటువంటి పరిస్థితులను కూడా తొలగించి మనమంతా కూడా కింది కులాల్లో ఉన్నటువంటి ప్రజలను, పేదలనంతా ఐక్యం చేసి సంఘటిత పోరాటాలను నిర్మించి మీ రాజ్యాధికారాన్ని కూడా కూల్చే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తూ బాధిత కుటుంబానికి, రామకృష్ణ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి అండగా ఉంటుందని తెలియజేస్తూ